హాయ్ అండి. వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనము అక్టోబర్ 21, 22లో వచ్చినటువంటి ఒక 4 కరెంట్ అఫైర్స్‌ని మనం తెలుసుకుందాం. అయితే ఇంపార్టెంట్ వాటిని మాత్రమే నేను ఇక మీదటి నుంచి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అనవసరమైన వాటిని పోస్ట్ పెట్టే కంటే కొన్ని ఇంపార్టెంట్ అయిన వాటిని మాత్రమే మనం పెట్టినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనండి. చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. ఈరోజు మనకు అక్టోబర్ 21, 22లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనాయో తకాయిచిగా ఈమె అంట జపాన్లోనే మొట్టమొదటి అంటే తొలి మహిళా ప్రధానికి ఎన్నిక కావడం జరిగింది. ఇంతవరకు ఆర్థికంగా సైన్స్ అండ్ టెక్నాలజీగా అంతా డెవలప్ అయినటువంటి కంట్రీలో మహిళలు లేకపోవడం చాలా బాధాకరం. సో అటువంటి జపాన్లోనే తొలి మహిళా ప్రధానిగా తకాయిచ్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఈమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన ఆవిడ అనమాట. తొలి మహిళా ప్రధాని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2028లో అంతరిక్ష కేంద్రం నిర్మాణం ప్రారంభమవుతుంది అని చెప్పి ఇస్రో చైర్మన్ నారాయణ్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొదటి రాకెట్ను 2028లో ప్రయోగించనున్నారంట. అందులో భాగంగానే ఆ గగన్యాన్ ప్రాజెక్టు గగన్యాన్ ప్రయోగం 2028లో ప్రారంభిస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. మనకు గగన్యాన్ ప్రాజెక్ట్ అన్నది 2027లో ప్రారంభిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇంకా ఇంపార్టెంట్ డేట్ అండి, అక్టోబర్ 21. ఇది పోలీసు అమరవీరుల స్మరణ దినంగా మనము దీన్ని జరుపుకుంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ డేట్. నెక్స్ట్, దీపావళి వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ గారు గోవా తీరంలో జరుపుకున్నారంట. అందులో భాగంగా ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బందితో అక్కడ గోవాలోని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అయితే MiG-29 యుద్ధ విమానాలు, ఏదైతే MiG-29 యొక్క యుద్ధ విమానాలు ఉన్నాయో వాటి విన్యాసాలను అక్కడ నుంచి వీక్షించడం జరిగింది. ఓకేనా. అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ అంటున్నాం కదా, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నది ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా పనిచేసిందనమాట. చాలా అద్భుతంగా పనిచేసింది. పాకిస్తాన్పై ప్రయోగం అద్భుతంగా చేసిందని మన నరేంద్ర మోడీ గారు కొనియాడడం జరిగింది. సో ఇవండి ఈరోజు అనగా 21, 22లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను ఈ చిన్న వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుందండి. మీరు కనుక కరెంట్ అఫైర్స్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా పేపర్ అన్నది చదవండి. పేపర్ చదివినట్లయితే మీకు మేము పోస్ట్ చేసేటువంటి ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి మీరు చక్కగా చదువుకోవచ్చు. అంటే రివిజన్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది అన్నమాట. ఓకేనండి. ఎవరైతే పేపర్ చదవడానికి అవకాశం లేదో అటువంటి అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. చూస్తే తప్పులేదు కదా. ఓకేనండి. నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో అందుకు మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ఈ వీడియోస్ చేయడం అన్నది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో నాకు ఉన్నటువంటి ఫ్రీ టైంలో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి. ఓకేనండి. దయచేసి ఎవరైనా పేపర్ రెగ్యులర్గా చదువుతున్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ను సగం మీరు కంప్లీట్ చేసినట్టే. ఎందుకంటే పేపర్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, పేపర్ అయితే చదవడం రెగ్యులర్గా కంటిన్యూ చేయండి. ఓకేనండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంపార్టెంట్ 4 కరెంట్ అఫైర్స్ను మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.